పేరు నీ పేరు కల్పన. ఆ వాటర్ ఏంటి బాటిల్ మీ ఊరి పేరు వనంలపాడు. నీకు టేస్ట్ ఎట్లా మరి అది మా ఫస్ట్ టెంకాయ నీళ్ళలా ఉండే. టెంకాయ నీళ్ళ సెకండ్ కొంచెం తీయగా యాపిల్ జ్యూస్ లాగా ఉంది. తర్వాత తీయటి నీళ్ళలా ఉంది. చక్కెర వేసినట్టుండే. తర్వాత నూనె లాగన్నావు కదా. తర్వాత మామూలు నీళ్ళలాగా మంచిది బాగా స్వీట్ ద్రాక్షరసం అంటే ఏదో ద్రాక్షరసం పడిన యాపిల్ జ్యూసా యాపిల్ లాగా తీయ నోరు ఇప్పుడు తీయ ఉంది చూడండి ఒకసారి ఉందే ఇప్పుడు ఉంది తీయ. ఇవన్నీ చేసింది మన యేసుప్రభువే. యేసుప్రభు నమస్కారం చెప్పు. రైట్. దేవుడిని దీవించినాక హ్యాపీగా ఉండు. మంచి జాబ్ వస్తుంది మీకు. పెయిన్ లేదు, నొప్పి తగ్గిందా? నీ పేరు చెప్పు. నా పేరు కార్తీక్. నీకు వాటర్ ఎన్ని రకాలు మారింది? 3 రకాలు. ఎన్ని టేస్ట్ చెప్పండి. టెంకాయ నీళ్ళు, దేవుని నూనె, మామూలు. నేను ముట్టుకున్నాను వాటర్. మీ వాటర్ కదా అవి చేసింది మన యేసుప్రభువే. మీ ఊరి పేరు చెప్పు. వనంలపాడు. యేసుప్రభు నమస్కారం చెప్పు. మంచి మార్కులతో పాస్ కావాలి, మంచి జాబ్ రావాలి నీకు కోరుకుంటున్నాను. మంచి మార్కులు పాస్ అవుతారండి, మంచి పాస్ అవుతారు. అదే అప్పటికల్లా వస్తాయండి. ఇప్పుడు ఇంటర్ వచ్చినాయి అడుగు తిమ్మతి. తిమ్మతి చెప్పు. ఎవరు మీది? నీ పేరు చెప్పు. తిమ్మతి. నా పేరు తిమ్మతి సార్. ఎవరు మీ ఊరు? వనంలపాడు. ఈ వాటర్ ఎన్ని రకాలు మారినాయి టేస్ట్? 3 రకాలు మారినాయి. మీవేనా? మావే. ఏమేమి మారినాయి తిమ్మతి? నీళ్ళ లెక్క మారినాయి, టెంకాయ నీళ్ళ లెక్క, ఏసు రక్తం లెక్క మారినాయి. సేమ్ అట్లా నేను ముట్టుకున్నాను. ఇవి ఏం ముట్టుకోలే ముట్టుకున్నా అట్లే. ఇది చేసింది యేసుప్రభువే. యేసుప్రభుకు నమస్కారం చెప్పండి. ఏసఐకి నమస్కారం. నువ్వు కూడా చెప్పాలి. ఆ పాప మీరు ఏం పేరేంటి? కల్పన. నీకు ఇవి నేను ముట్టుకున్నాను వాటరు. ముట్టుకోలే కదమ్మా. ముట్టుకునే టేస్ట్ మారినాయి. సరే, దేవుడు దీవించిన అమ్మ. చెప్పు. ఈ వాటర్ అమ్మ నీ పేరు చెప్పు. శ్యామల. ఈ వాటర్ మీవేనా? వాటర్ ఎన్ని రకాలు మారినాయమ్మా? అవి 3 రకాలు. ఫస్ట్ మామూలు నీళ్ళు, తర్వాత టెంకాయ నీళ్ళు, దేవుని నూనె లెక్క. సేమ్ అట్లే. నోరు కూడా అప్పుడు యేసుప్రభు చేసినదమ్మా. యేసుప్రభు నమస్కారం చెప్పండి. ఆయన్ని అందరు యేసుప్రభు నమస్కారం రండి. మీరు నువ్వు పెట్టారు. నాన్నకెళ్ళి నువ్వు పెట్టారు. అమ్మ దగ్గరికి రా. నువ్వు నాన్న దగ్గరికి రా. మీ నాన్న దగ్గర ఇవ్వాలి కదా. ఎన్నికి నుంచి ఇవన్నీ చేసింది యేసుప్రభువే. యేసుప్రభు నమస్కారం చెప్పండి. మీరు పాట పాడతారా? మళ్ళా పాడతారా? పాడు. క్రైస్తవులు సిగ్గుపడరు. స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుడు దీవించినాక మహాపరిస్థితుడే కుటుంబాన్ని దీవించున్నావు. ఈ నీటిని జీవితంలో మార్చినావు తండ్రి. వీళ్ళందరూ గ్యాప్ చేసుకోండి. పిల్లలను ముఖ్యంగా తండ్రి మంచి మార్కులతో పాస్ చేసినావు. నమ్మున పాపను కూడా తండ్రి మంచి మార్కులతో పాస్ చేసినావు అని మరి భార్య భర్తలను తండ్రి ప్రభు తిమ్మతిని ఆమెను దీవించి ఇంటికి రక్షణ కలిగేసి సాధన నామమున పారిపోవును గాక. సమస్త సహాయాల నుంచి ఏ పోయినా 100 బలం ఇచ్చినావు నమ్మిను. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.